ఒక వృద్ధ రైతు తన భూమిని సర్వే చేయడానికి పదే ప్రభుత్వానికి చలాన కట్టాడు. కానీ సర్వే జరగలేదు. ఎందుకంటే సర్వేర్ జగదీష్ ఓపెన్ గా అడుగుతున్నాడంట, లంచం ఇవ్వాలి, అప్పుడే నీ భూమి సర్వే చేస్తాం. ఈ ఘటన నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురానికి చెందిన వృద్ధ రైతు అయిన సుబ్బయ్య సమస్య. అయితే ఇంకా దారుణం ఏంటంటే రైతు సుబ్బయ్య లంచం ఇవ్వలేకపోయాడు. దాంతో జగదీష్ ఏం చేశాడో తెలుసా? ఇది నీ భూమి కాదు, నీది వేరే చోటుందని అంటూ అర్థం లేని మాటలు, పొంతం లేని సమాధానాలు చెప్పాడు. లంచం ఇస్తే పొలం నీది, లేకపోతే భూమి నీది కాదు అనే మానవతా విలువలకు, చట్టానికి ఓ గొప్ప అవమానకరంగా వ్యవహరిస్తున్నాడు. మండల సర్వేర్ జగదీష్, నిజంగా నువ్వు ప్రభుత్వ ఉద్యోగివైతే ప్రభుత్వ చలనాలతో సర్వే చేయాలి గానీ చేతులు నోట్ల కట్లతో కాదు కదా. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఆ రైతు మండిపడి జిల్లా సర్వే అధికారి జయరాజ్ కు కంప్లైంట్ ఇస్తూ, దయచేసి చర్యలు తీసుకోండి, ఇలాంటి అధికారుల వల్ల మాకు నష్టం జరుగుతుంది, మా భూములపై సరైన సర్వే కావడం లేదని వాపోయారు. వంకం సుబ్బయ్య నా పేరు. చిన్న మల్కాపురం. చేను కొలతనికనే రాకుండా ఉన్నాడు. 50,000 ఇచ్చే కొడతానంటున్నాడు, లేకుంటే లేదంటున్నాడు. ఎవరు అంటున్నారు అన్నమాట? మండల సర్వే. దాంట్లో పక్కది వేరే సర్వే నెంబర్ చూపుతున్నాడు, ఇది మీది కాదు మాది అని. ఆటికే నీది అమ్మిన కాటికని ఆ కూత కూర్చున్నాడు. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి సాగుతున్నారా భూమిలో? మేము 1970 50 ఏళ్ళు అయింది మాకు ఇక్కడ. మీకు ఎక్కడి నుంచి వచ్చిన? మేము కాపాతంతో కొన్నాము సార్. మా అమ్మ కొనింది. నేను సన్నగా ఉంటే మా అమ్మ